అంటే దీన్ని ఎందుకు అంత ఇదిగా తీసుకుంది ప్రభుత్వం? ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1970 తర్వాత ఈ నక్సలిజం అనేది దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న 12 రాష్ట్రాలలో 12 కోట్ల మంది జనాభా పైన ఈ నక్సలిజం ఒక ప్రభావం పడ్డది. అక్కడ ముఖ్యంగా ఒక 5 కోట్ల మంది పైన యూత్ ఉన్నారు. అక్కడ యూత్ అందరూ కూడా చాలా చదువుకు దూరం చేసి వాళ్ళ మైండ్లలో నక్సలిజాన్ని మొత్తం నేర్చి వాళ్ళందరినీ అడవి బాట పట్టించి వాళ్ళందరి చేత వాళ్ళ చదువులకు దూరం చేసి కుటుంబాలకు దూరం చేసి వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ యొక్క పథకాలు కూడా ఏమి అందడం లేదు. ఇవన్నీ కూడా అందాలే. ఈ అడవుల్లో జీవిస్తున్న ఈ యొక్క గిరిజన సోదరులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందాలి. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరితోటి సమానంగా బతకాలని చెప్పి ఈ నక్సలిజం తోటి వచ్చేది లేదు పోయేది లేదు. వీళ్ళంతా హింసను ప్రేరేపిస్తుర్రు. ఈరోజు బుల్లెట్ కాదు బ్యాలెట్ ముఖ్యం. మీరు జనజీవన సమితిలో కలవండి, మన బ్యాలెట్ తర్వాత మీరు ప్రజాసేవ చేయండి. మీరు అక్కడ ఉండి పీడిత ప్రజల తరపున పోరాడుతున్నాం అని చెప్తారు కదా, అప్పుడప్పుడు మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు కదా. అదే పీడిత ప్రజలు నిజంగానే పీడిత ప్రజలు అయితే మీరు బయటకు వచ్చి సేవ చేయండి, బ్యాలెట్ రూపంలో ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో సేవ చేయండి అని చెప్పి మా యొక్క కేంద్ర మంత్రి అమిత్ షా గారు కావచ్చు, మా ప్రధానమంత్రి గారు కావచ్చు ఒక దృఢమైన సంకల్పంతో. ఎందుకంటే 60 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నక్సలిజాన్ని అంతం చేద్దామని చెప్పి నక్సలైట్ల వల్ల ఎంతో మంది బాధపడ్డారు. నక్సలైట్లకు సాయం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైళ్లలో మగ్గుతున్నారు. ఈరోజు నక్సలైట్లు ఎంతో మందిని బెదిరించి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తులు మొత్తం గుంజుకున్నారు. అదేవిధంగా ఎంతో మంది చంపేసారు. దానిపైన ఎంతమంది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలు తీసుకోవాలి. 60 సంవత్సరాలు పరిపాలన చేసినాము. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి కంపల్సరిగా నక్సలిజాన్ని అంతం చేయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో అమిత్ షా గారు ఒక కృతనిశ్చయంతో తీసుకొని 2026 మార్చి 31 రోజు ఈ రోజు నక్సలిజం పూర్తిగా అంతమవుతాయని చెప్పి ఆ యొక్క కార్యాచరణ ముందు తీసుకెళ్లిర్రు. ఈరోజు ప్రతి అడవిల్లో మీ ఎర్రగుట్ట, ముఖ్యంగా ఎర్రగుట్టలో స్టార్ట్ అయింది. ఎర్రగుట్ట ఈరోజు టూరిజం శాఖ కిందికి వెళ్ళిపోయి టూరిజం అక్కడ డెవలప్ అయిపోయింది. అక్కడ పూర్తిగా రోడ్లు వేసిర్రు. అక్కడ విద్య వైద్యం అక్కడ ఉన్న యువతులు అందరూ కూడా వాళ్ళు చదువుకోవడానికి అన్ని స్కూళ్ళు కట్టించారు. అంటే ఈ 2-3 నెలల్లో జరిగిన ఒక మీరు చూసుకోవచ్చు ఈ 2-3 నెలల్లో ఎంత అక్కడ జరిగింది అనేది. రోడ్ వేసిరు. అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు కావచ్చు, లోకల్ పోలీసులు అందరూ కూడా అక్కడనే నిలబడి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ ఒక్క అడవిలో కూడా ఒక్క నక్సలైట్ లేదంటే మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కొంతమంది ఉండొచ్చు కాక ఇప్పుడు గణపతి కావచ్చు, ఇంకా కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకా 4 గంటల సమయం ఉంది. 4 గంటల్లో ఏమైనా జరగచ్చు. రాత్రి 12 గంటల వరకు 31 తారీఖు సాయంత్రం అంటే రాత్రి 12 గంటల వరకు కాబట్టి ఇంకా 4 గంటల్లో ఏమైనా జరగచ్చు. కూపింగ్ జరుగుతుంది. అడవిలో మాత్రం ఏ ఒక్క నక్సలైట్ కూడా లేడు. ఈ నక్సలైట్ వల్ల జరిగే లాభం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు అర్బన్ నక్సలైట్ అదే విధంగా లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. వీరు అడవిలో ఉండేదానికన్నా వాళ్ళ యొక్క భావాజాలాన్ని యూనివర్సిటీల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క వ్యక్తులు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థుల పైన కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల పైన ఎంతో వాళ్ళ ప్రభావం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క పాటలతోటి లేకపోతే ఇంకేమేమో మాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటా ప్రసంగాలు చేసుకుంటా వాళ్ళని అడవి బాట పట్టిస్తున్నారు. ఈ రోజు నాయకులు ఎవరైతే అగ్ర నాయకులు సెంట్రల్ బ్యూరో కమిటీలో ఫీల్డ్ బ్యూరో కమిటీలో ఉన్న నాయకుల పిల్లలేమో అమెరికాలో పోయి మంచి మంచి విద్య చదువుతారు వాళ్ళ పిల్లలు. ఈ యొక్క పీడిత ప్రజల యొక్క పిల్లలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా అణగారిన వర్గాల పిల్లలు మాత్రం అడవిబాట పట్టి తోపకలు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి వాళ్ళ అడవులకు వీళ్ళకి సేవలు చేసుకుంటా వీళ్ళకి గన్మెన్లుగా వీళ్ళకు పూటకు ఫుడ్ పెట్టుకుంటా తిరుగుకుంటా కూర్చోవాలి. వాళ్ళు అన్ని ఏరిపాయని చెప్పి నక్సలిజం అనేది ఉండొద్దని చెప్పి 31 రాత్రి 12 గంటల వరకు పూర్తిగా నక్సలిజం లేకుండా ఈ రోజు దేశంలో అందరికీ సుపరిపాలన అందాలి. చిట్ట చివరి వ్యక్తికి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు అందాలని చెప్పి వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో బతకాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఒక కృతమైన నిశ్చయం తీసుకున్నారు. ఈ యొక్క నిర్ణయానికి ఈ రోజు నిన్న కూడా ఛత్తీస్గఢ్ లో చాలా మంది కూడా లొంగిపోయారు. తెలంగాణలో ఇప్పటికి 721 మంది నక్సలీలు లొంగిపోయారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పెద్ద నాయకులు ఇక్కడ మన దేశాన్ని వదిలిపెట్టి నేపాల్లో కావచ్చు, ఇంకా పక్కన ఎక్కువ తలదాచుకుంటారు. వాళ్ళు కూడా ఈ 4 గంటల లోపల తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. చర్చలు కూడా చేసే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చర్చలు చాలా క్లియర్ గా వాళ్ళ పైన ఉన్న రివార్డులు ఎత్తేస్తాం. అదే విధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వాళ్లకు ఆరోగ్యాన్ని చూసుకుంటాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని రకాలుగా ముందుకు వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మొత్తం బయటకు వచ్చి ఈ 4 గంటల లోపల మొత్తం పూర్తిగా నక్సల్స్ ముక్త భారత్ గా తయారు కావాలని చెప్పి మేము ప్రధానంగా నమ్ముతున్నాం. అమిత్ షా గారి ఒక నిర్ణయం అదే, ఒక నరేంద్ర మోడీ గారి నిర్ణయం అదే, మా అందరి నిర్ణయం కూడా అదే. ఓకే, కానీ మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే అడవి సంపదకు సంబంధించినటువంటి మైనింగ్ విషయంలో
వీళ్ళు అడ్డుపడుతున్నారు, దానికి సంబంధించినటువంటి లోపల యురేనియం ఉందో లేకపోతే విలువైన సంపద ఉంది, దానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం కన్నుబడింది కాబట్టి వీళ్ళు దానికి అడ్డును తొలగించుకునే కార్యక్రమం చెప్పి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మస్తు మాట్లాడతారు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం నడిపితే వాళ్ళకి కూడా తెలుస్తుంది. 60 ఏళ్ళుగా మరి అందులో ఏమున్నదో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ లో మీరు కాంగ్రెస్ పార్టీ తెలియదు 60 ఏళ్ళులో అందులో యురేనియం ఉందా ఇంకేముందో 60 ఏళ్ళు వాళ్ళు తెలుసుకోలేకపోయారా? 60 ఏళ్ళుగా వాళ్ళకి తెలియదు. ఈ 15 ఏళ్ళలో మాకెట్లా తెలుస్తుంది? ఈ 11 తెలుస్తుంది. నక్సలైట్లను ఎందుకు టార్గెట్ చేశారు మీరు? నక్సలైట్ల వల్ల ఎవరికి లాభం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళు హింసని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? సరే ఇంత జరుగుతుందిగా, ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలుగా స్టార్ట్ అయింది కదా. ఒక్క ప్రజలన్న బయటకు వచ్చి మావోయిస్టుల పైన దాడులు చేయకండి, మావోయిస్టులు మాకు హెల్ప్ చేసిర్రు, మావోయిస్టులు నన్ను ఆదుకున్నారు, మావోయిస్టులు మా పిల్లలు చదివిచ్చిర్రు, మావోయిస్టుల వల్ల మాకు వైద్యం అందిందని ఒక్కరన్నా వచ్చారు బయటికి? ఎవరు రాలేదు. ఎందుకు రాలేరు? ఈ రోజు మావోయిస్టుల వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేదు. మావోయిస్టులు కేవలం ఒక గతంలో ఎన్నో హింసలు చేశారు కాబట్టి ఆ హింసలన్నీ కూడా బయటికి రావాలని చెప్పి వాళ్ళు అంతం చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం దీనిలో ముందుంది. అదేవిధంగా దీన్ని విజయవంతంగా పూర్తి చేసిందని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే అంటే ఓట్లు వేయించడానికి కూడా ఎవరు కూడా అడవుల నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసే పరిస్థితి లేదు, వాళ్ళని బెదిరిస్తున్నారని. అంటే నిజంగానే ఇంతవరకు ఎవరు కూడా అడవిలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి లేదు. చెప్తున్నాగా ఎర్రగుట్టలో వినియోగించుకునే పరిస్థితి లేదు. ఎర్రగుట్టలో మీ టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు చాలా మంది వెళ్ళి ప్రజలతోటి అక్కడ ఉన్న వాళ్ళతోటి గిరిజనులతోటి ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇన్నేళ్ళు గత 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలు కూడా చాలా విపరీతమైన ఇబ్బందులు పడ్డాం. బయటికి రావాలంటే మేము భయపడింది. ఈ రోజు మా ప్రాంతానికి వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి టూరిజం లాగా వచ్చి చూస్తున్నారంటే మాకు చాలా సగర్వంగా ఉంది. మా ప్రాంతానికి రోడ్లు వచ్చినాయి. ఇన్ని రోజులు రోడ్ ఎందుకు వేయలేరండి? కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా, రోడ్ ఎందుకు వేయలేదు? వాళ్ళకి కనీసం ఒక స్కూల్ ఎందుకు కట్టేయలేదు? ఒక వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయింది? ఈరోజు నరేంద్ర మోడీ వచ్చినాక ఇవన్నీ సంకల్పిస్తుంది కదా. ఈరోజు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా తిరిగి బయటకు వచ్చి మేము స్వేచ్ఛగా ఓటేయగలుగుతాం. ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క రూల్స్ పాటించుకుంటూ ఉండాలి. కానీ ఇష్టం ఉన్నట్టు గన్నులు పట్టుకొని ఇష్టరీతిగా వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అంతర్గత భద్రత ఎక్కువైపోయిందండి. ఈ దేశంలో పక్క దేశాలతోటి పోరాడడం కన్నా ఈ దేశంలో ఉన్న ఈ నక్సలైట్తో పోరాడాలంటే ఎంతకైతుంది? ఈరోజు మొన్నని మీరు జేఎన్యూ యూనివర్సిటీలో ఒక చిన్న సంఘటన చెప్తాం మీకు. దానికి సంబంధించి అర్బన్ నక్సలిజం ఎట్లా పెరిగిందని అనడానికి జేఎన్యూలో ఫేస్ రికగ్నిషన్ స్టూడెంట్స్ కి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి మొత్తం సీసీ కెమెరాలు అన్ని పగలగొట్టేసారు. ఎందుకు ఆ విధంగా చేయాలి? ఈ రోజు అంతే పోలీసులకు మొత్తం సమాచారం వెళ్తుందని చెప్ప ఈ రోజు యూనివర్సిటీల కేంద్రంగానే వాళ్ళు మొత్తం నక్సలిజాన్ని నడుపుతారు. అర్బన్ నక్సలిజాన్ని వాళ్ళ యొక్క పాఠ్యాంశాల రూపంలో కావచ్చు, అదేవిధంగా ప్రసంగాల రూపంలో కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున యూనివర్సిటీల కేంద్రంగా నడుపుతారు. కాబట్టి రాబోయే యువతకు కావచ్చు, ఇంకా రాబోయే తరాన్ని కావచ్చు, ఎవ్వరు కూడా నక్సలిజం వైపు వెళ్ళొద్దంటే ఈ ఫస్ట్ ఉన్న నక్సలిజం మొత్తం పూర్తిగా అంతం కావాలని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేశామని చెప్పి భావిస్తున్నాం. ఓకే, రైట్. షామిల్ గారు,